అధికారులు సర్వేలు చేసి ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులకు ఏం సంబంధం? రాజకీయ నాయకులు మేము ఏం చెప్పినాం ఎమ్మెల్యేగా అరువులకు ఇవ్వండి, భూమి పుత్రులకు ఇవ్వండి అని చెప్పారు. అరువులకు భూమి పుత్రులకు ప్రాధాన్యత చెప్పారు. భూమి పుత్రులు అంటే అంకాపురంలో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు, ఫస్ట్ ప్రయారిటీగా మనం. తర్వాత మొదటి ఇంకా ఉన్నాయి, ఇంకొక 70 ప్లాట్స్ ఉన్నాయి. రాజకీయాలు చేయాలనుకుంటే చౌకబారు రాజకీయాలు మానేయడం. అక్కడ ఉన్న ఆ నాయకులు కూడా చెప్పారు, రండి ఎవరు అనర్హులు ఉన్నారు, అనర్హులు రండి కలెక్టర్ గారికి చెప్తాను. గౌరవనీయ అప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమోదించారు. దాని ఆర్డీఓలు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్ సర్వే చేసి అధికారులు చర్య తీసుకుంటాం. తప్పుంటే మంచిది రాజకీయ నాయకులు కాదు కదా. మేమేం చెప్తాం, రాజకీయ నాయకులు అరువులకు ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. రాని వాళ్ళకు కూడా మీరు ఎప్పుడే చెప్తున్నాం, రాజకీయాలకు అతీతంగా రాని వాళ్ళకి కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఆరుమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదలకు ఇల్లు కట్టుకోవాలి. సెంట్రల్ స్టేట్ ప్రతిరోజు రివ్యూ చేస్తున్నాను. ఇందిరా బిల్లు ఏదైతే ఉందో మా కేంద్ర సహకారం ప్రతి ఊళ్ళో రోజులు సాధిస్తున్నాయి చెప్తున్నాం. అభివృద్ధి లేకుండా చూస్తున్నాం, ఇసుక అందుబాటులో తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్న కమ్యూనిటీ ఎర్రగండ నాయకులు కూడా చెప్పాము, ప్రత్యేకంగా ఆహ్వానించాము. వాళ్ళని అవినీతి జరిగితే చెప్పండి, అవినీతి రికవరీ చేసి చేయడం వచ్చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి? కాబట్టి అది ఏమైనా ఉంటే ఏమైనా మీరు పత్రికా విలేకరులు కూడా ఏమైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. కలెక్టర్ గారికి, మంత్రి గారికి చెప్పి దాని ఏమైనా తప్పుడు జరుగుతుంది సరైన చర్యలు తీసుకోమంటాం. అనర్హులు ఉంటే క్యాన్సిల్ చేయమంటాం, క్యాన్సిల్ చేసి అరువులోకి ఇవ్వమంటాం.